ఒక రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. పాడాలి. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధించెదను. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. చెప్పాలి. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా నోటితో పాడాలి, రెండు చేతులతో చప్పలు కొడుతూ ఆరాధన చేయాలి. నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో వేయి పగలు అంతట నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను. ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను. ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా.
ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా. నువ్వెంతగా మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తావో దేవుని నీ హృదయాన్ని ఏం చేస్తాడు తెలుసా? తన ప్రభావంతో నింపుతాడు. హల్లెలూయా. నేను ఆరాధన చేస్తే నీ హృదయంలోనికి నెమ్మదిరా. అర్థమవుతుందా? అందుకే పాడాలి, తప్పట కొట్టాలి. నువ్వు నీ ఆహభావాలు ఆరాధన చేసే టైంలో పాడాలి. హల్లెలూయా. కనుక దయచేసి మన బలం ఎవరంటే ఆయనే, మన దుర్గం ఎవరంటే ఆయనే, మనకున్న ఆధారము ఆయన ఆరాధించడానికి మనం పడకూడదు. కొంతమంది సిగ్గు అనుకోవచ్చు, కొంతమంది అహం అడ్డొచ్చారు. అహం అంటే ఏంటి తెలుసండి? గర్వం. అలాగంటే ఆయన చెప్తే నేను చేయాలా? ఏం చెప్పట్లేదు. దేవుడే దేవుడే నన్ను ఆరాధించండి అంట. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం ఆరాధించమని ఆయన మాటే నేను చెప్తాను. ఆయన పక్షాన నిలబడి ఆయన మాటను చెప్తున్నాను, కానీ అది నా మాట కాదు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు జన సమూహముతో తన శిష్యులతో ఇట్లా అన్నారు: శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించి గైకొండి, అయినను చేయకుడి. వారు చెప్పునదే చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద పెడతారే గాని వేలుతోనైనా దాన్ని కదిలింపనల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము మన పనులన్నీ చేయుతుంది. తన రక్ష రేఖలు వెడల్పుగాను తన చెంగులు మెత్తవిగాను చేయదు. ఇందులలో అగ్రస్థానములలో, సమాజ మందిరములలో, ఆగ్రపీఠములలో, సంత వీధులలో వందనాలు మనుషుల చేత బోధకులని పిలువబడుటై కోరు. హల్లెలూయా. ఏం చేస్తారంటే, ఈ మాట 23వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. 4 నుంచి 6 వరకు. 6 నుంచి 8 వరకు. 8 నుంచి 9 వరకు. 9 నుంచి 10 వరకు. 10 నుంచి 11 వరకు. 11 నుంచి 12 వరకు. 12 నుంచి 13 వరకు. 13 నుంచి 14 వరకు. 14 నుంచి 15 వరకు. 15 నుంచి 16 వరకు. 16 నుంచి 17 వరకు. 17 నుంచి 18 వరకు. 18 నుంచి 19 వరకు. 19 నుంచి 20 వరకు. 20 నుంచి 21 వరకు. 21 నుంచి 22 వరకు. 22 నుంచి 23 వరకు. 23 నుంచి 24 వరకు. 24 నుంచి 25 వరకు. 25 నుంచి 26 వరకు. 26 నుంచి 27 వరకు. 27 నుంచి 28 వరకు. 28 నుంచి 29 వరకు. 29 నుంచి 30 వరకు. 30 నుంచి 31 వరకు. 31 నుంచి 32 వరకు. 32 నుంచి 34 వరకు. 34 నుంచి 35 వరకు. 35 నుంచి 36 వరకు. 36 నుంచి 37 వరకు. 37 నుంచి 38 వరకు. 38 నుంచి 39 వరకు. 39 నుంచి 40 వరకు. 40 నుంచి 50 వరకు. 50 నుంచి 100 వరకు. 100 నుంచి
కూడి వచ్చిన జన సమూహంతోనూ తన శిష్యులతోనూ యేసు ప్రభువారు చెప్తున్న మాట అర్థమవుతుందా? అంటే మోషే పీఠము ఎదుట కూర్చున్న వారు శాస్త్రులు పరిచయులు వీరు ఎటువంటి వారంట? మాట వరుసకి చెప్పుదురే గాని దాన్ని వేలుతో కూడా కదిలింపరా. వాళ్ళకి ఏం కావాలి? అగ్రపీఠాలు కావాలి. ఏమంటే ఏం కావాలి? కుర్చీలు కావాలి. ఎందుకు కూర్చుంటారా? కూర్చో. ఒక ఆయన యేసన్న గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఒక పుట్టుడు దుఃఖంతో బాధలో ఉన్నారు. ఆ కుటుంబం వారికి యేసు ప్రభువుని గురించి తెలియదు. ఎవరో చెప్తే దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థిస్తాడు. ఒకవేళ మీ బాధ తీరుతుంది అని చెప్తే ఆమె నమ్మి బలవంతంగా తన భర్తను తీసుకుని వచ్చి ఆమె వచ్చి అలా వచ్చి అందరితో పాటు కూర్చుంది. ఈయన వెనక నిలబడిపోతే దైవజనుడు చూస్తున్నాడు. చూసి అన్నాడు, ఏమన్నాడంటే ఆ కుర్చీ పంపించి వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు తన పోగొట్టుకున్న ఉద్యోగం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక సస్పెండ్ అయిపోయాడు. నమ్మకంతో ప్రభు మాటను బట్టి వారి నడవడికలు సరి చేసుకున్నప్పుడు ఏమైంది తెలుసా? తిరిగి ఆ ఉద్యోగమును మరలా ఆయనకి ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కార్యాన్ని చూశాడో, కుర్చీ మీద కూర్చోవడం కాదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఒక డిఈగా ఉన్నటువంటి తను వచ్చి అందరికంటే ముందు వచ్చి ఏం చేశాడండి? కాపులేసి నా ప్రభు పని కోసం నేను ఏం చేస్తాను, ఈ పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. యేసన్ గారి కోసమా? దేవుని కోసం. కొంతమందికి అండి బరగాలేసి ఎంత నామోజో. మాకు ఇప్పుడైనా సరే మీరు రాకపోతే మేము తుడుచుకుంటాం, హ్యాపీగా తుడిచేసుకుంటాం. హల్లెలూయా. అదే సమయానికి నాకు తొడవటం అనుభవం ఉంది, బరకాలేయటం అనుభవం ఉంది. ఏ పని చేయడానికైనా అనుభవం దేవుడు ఇచ్చాడు. దేవుని పని చేయాలి. హల్లెలూయా. అదే పని చేయాలని నాకేమి ప్రభు కోసం ఏ పని అయినా మనం ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఏంటంటే అగ్రపీఠాలను కాదు కోరుకుని, ఆధిక్యతలు కాదు, గర్వంతో నిండిపోయి నోరు తెరవ ఒక్కొక్కడు. హృదయం అంతా గర్వమే. ఆ నోరు తెరిస్తే ఏదో ఆడ బంగారం బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా నోరు పూసుకుంటుంది. హల్లెలూయా. దేవుడు నోరు ఇచ్చింది. వ్యర్థమైన మాటలు నోరు తెరిచిన తర్వాత చల్లారకుండానే మొదలెడతాను. పడుకొని నిద్ర మంచం ఎక్కేంత వరకు కూడా మాట్లాడుతూ ఉంటాం పనికి మాలి మాటలన్నీ, అబద్ధాలు.
నీ నోటితో ఒక పునరుత్థాన దినమే కదా నువ్వు వచ్చేది. ఆ ఒక ఉండేది నువ్వు ఒక గంట కదా. ఆ గంట కూడా నువ్వు ప్రాపర్గా అంటే ఆ క్రమబద్ధంగా ఆరాధన చేయలేవు. దాన్ని కూడా మూసుకుంటూ కూర్చుంటావు. హల్లెలూయా. ఆ, మూతి ముడిచి కూర్చుంటావు. దానికి ఏదో బిగిసిపోతావు. కొంతమంది అండి మైకిస్తేనే పాడతారు, లేకపోతే పాడరు. వాళ్ళు మైక్లోనే పాడతారు, మామూలుగా అందరితో కలిసి పాడరు. ఇదో టైపు. వీటన్నిటినీ మనం ఏం చేయాలి తెలుసా? అబ్జర్వ్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ తగ్గింపు ఎవరు చూడాలి తెలుసా? దేవుడు చూడాలి తప్ప మనుషులు చూసినంత మాత్రాన మనకి ప్రతిఫలము రాదు. హల్లెలూయా. అందుకే దేవుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనం ఏదో కింద కూర్చున్నామని ఎవడో నవ్వితే మనకు పోయేది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు, అప్పుడప్పుడు అమలమ్మ గారే అంటది కదా, అంటారా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని. లేకపోతే మనం నవ్వచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ ఎవరు చూడాలి మనల్ని? దేవుడే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చూడాలి. కనుక మనము పరిసయ్యులు ఎలా ఉన్నారంటే, వారి శాస్త్రులు ఎలా ఉన్నారంటే చెప్పడం వరకే, చెప్పడం వరకే చేసేవారు ఒకరు కూడా. మరి అలా ఉంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు ఆ జన సమూహమును చూసి శిష్యులకి ఎందుకు ఈ మాట చెప్పాడు? అలా ఉండకూడదనే కదా. అంటే మనం అలాగ ఉండి వస్తే ప్రభుకి ఇష్టమా? హల్లెలూయా. ఇష్టమా? చెప్పండి. ఇష్టం కానీ అగ్రపీఠాలను కోరుకుని వాడు ఏం చేస్తాడు? సంత వీధుల్లో ఏం చేయాలండి అండి? అయ్యగారు ఏమండి? అయ్యగారు వందనాలు, వందనాలు. పోనీ వీళ్ళు రెండు చేతులు వందనాలు చెప్తే ఆయన వందనాలు చెప్తాడు. వందనాలు, వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారు కదా. కనీసం చెప్పినప్పుడైనా మనం కూడా రెండు చేతులు వందనాలు చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి వాటిని కోరుకుంటారు, ఇలాంటి వాటిని కోరుకుంటారు. ఇలాంటి ఆధిక్యతను కోరుకున్న వారే ఈ రోజున పోతున్నారు. హల్లెలూయా. ఏమండి? ఒక నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళాం. ఆయన హడావిడి చూసి ఆయన ఎంత పెద్ద పాస్టర్ గారో అనుకుని అన్నీ ఆయనకే ఇస్తున్నారు. నేనేంటి మామూలుగా పిలిచారు, మామూలుగా కూర్చున్నాను మూల, లోపలికి కూడా వెళ్ళలేదు. తర్వాత పిలిచారు, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన తిప్పి 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 రుబ్బాడు. అయిపోయిన తర్వాత మాకు ఇచ్చే దేవుని మాటలు నాలుగు చెప్పేసరికి ఈయన బిగిసిపోయాడు. హల్లెలూయా.
అక్కడ అంశం ఏంటి, సందర్భం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలి, ఆధిక్యతలు కావాలి, ఆధిక్యతలు కావాలి, ఘనతలు కావాలి. అయ్యో అయ్యగారు, ప్రభువు మెచ్చుకునే ప్రభు మెచ్చుకునేటువంటి అంటే ఆధిక్యతలు మనకి ఎందుకండి? హల్లెలూయా. కనుక సంఘంలోకి వచ్చి కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఆధిక్యత కావాలి, వాళ్ళు ముందు పెట్టకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తారు, కోపం వచ్చేస్తారు. ఆధిక్యత కావాలి, అగ్రపీఠాలను కోరుకుంటారు. చూడండి, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఏమంటున్నాడు ఇంకా? పేరు పెట్టి ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు ఏమండి గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. హల్లెలూయా. నిజంగా సంఘంలో గొప్పోడై ఉండాలంటే ఏంటి తెలుసు? పరిచారకుడై ఉండాలి. అందరికీ పరిచర్య చేసేవాడు. ఎవరికైనా ఆపదో తెలియజేదే నేనున్నాను అని చెప్పేసి తను చేయగలిగిన ప్రార్థన అయినా, తను చేయగలిగిన సహాయమైనా, తను చేయగలిగినటువంటి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటమైనా అని పరిచారకుడు అయితే ఆడే గొప్పోడు. నువ్వు ఏమి చేయు, నేను తిన్నానా, నేను ఉన్నానా అని అంటూ ఉంటావు. ఎవరు మన గురు, ఎవరు మనకు తండ్రి? తండ్రి ఒక్కడే. హల్లెలూయా. ఇంకా తండ్రి ఎవరు లేరు, గురువు ఎవరు లేరు. గురువు ఏం? మనమందరం ఏమండి సహోదరి సహోదరులు అంతే. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఏదో ఇక్కడ నేను మైక్ పట్టుకుని చెప్పినంత మాత్రాన్ని ఎక్కువ అనుకుంటున్నావా? కాదు. నేను నీతో పాటు సమానమే, కానీ ఈ పని చేయటం నాకు దేవుడు పని చేయమన్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పని చేయమన్నాడు. సహోదరులుగా మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. కానీ ఇక్కడ హెచ్చు తగ్గులేమి. కానీ ఎవడు గొప్పవాడంటే అందరి కోసం పరిచారకుడుగా మారేవాడు ఉంటాడు చూసావా, వాడి గొప్పవాడు. హల్లెలూయా. అయ్యో ఆమె బాగలేదే, మరి ఏంటి, హాస్పిటల్కి వెళ్ళలేకపోతుందా, డబ్బులు లేవా, సరే నా దగ్గర ఉన్నాయి కదా ఒక ఇంజెక్షన్ అనేది చేద్దాం అని పరిచర్య. వెళ్తూ వెళ్తూ ఏదైనా తాగుతుందేమో, కనీసం పట్టుకునేది అమ్మా ఈ కాదు. కొంతమంది అనుకుంటాడు ఏదైనా పట్టుకెళ్తే డబ్బులు అయిపోతాయి అనుకుంటాడు. కనీసం ఏమీ లేదు, కనీసం నేను వెళ్ళి ప్రార్థన చేద్దామే, దేవుడు సహాయం చేస్తాడేమో. నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, కానీ ప్రార్థన చేస్తే ఎవరైనా ప్రేరేపించబడి సహాయం చేస్తాడేమో ఆమె, కానీ వెళ్ళైనా ప్రార్థన చేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేస్తాడు. అలాగ పరిచర్య చేసేవాడే దేవుని దృష్టిలో అంటే గొప్పవాడు. అలా పరిచారకుడుగా మన పరిచర్య చేయడానికి వచ్చాడు యేసయ్య. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి. హల్లెలూయా. మిమ్మల్ని కడగటానికి వచ్చాను, మిమ్మల్ని శుద్ధులుగా చేయటానికి వచ్చాను. మీరు ఎలా నడవాలో నేను నడిచి చూపించడానికి వచ్చాను అన్నాడు, కానీ నేను పడుకుంటానయ్యా మీరు చేయండి అని చెప్పేసి యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఇదిగో నేనే మార్గం, నా వెనకాల వచ్చేయండి,
మరి నా వెనకాల వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? నిత్య జీవానికి వచ్చేస్తారు. ఇక అటు ఇటు చూడకండి. ఇంకా అటు ఇటు చూస్తే మీరు మోసపోతారు. నా వెనకాల వచ్చేస్తే నాతో పాటుగా తండ్రి వద్దకు వెళ్ళిపోతాము మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చదివితే అయ్యో, ఇంకా పై వచ్చినాము చూడండి అమ్మ. మరి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, ఆ, హెచ్చింపబడును. ఆ, ఆ. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఆ, మీరు అందులో ప్రవేశింపరు, ఆ, ప్రవేశింపనీయరు. హల్లెలూయా. చేసేవాడిని చేయనివ్వరు. కొంతమంది ఏం చేస్తారు సంఘంలో, ఏమ్మా ఆమె దేవుడు ప్రేరేపించబడి సంఘానికి ఏదైనా చేసిందనుకో, ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి అంటది, ఏమ్మా డబ్బులు ఎక్కువ ఉన్నాయా, ఎందుకు అలా చేసావు? ఈవిడ చేయదో చేయనవదు. అంత నువ్వు పని మానేసి ఆ, బుధవారాలు ప్రార్థనకి వెళ్ళిపోతున్నావంట. పాస్టర్ గారు ఏమో మమ్మల్ని అంటున్నారు, ఏమో నీకు అంత డబ్బులు ఎక్కువైపోయినాయా నీకు? హల్లెలూయా. అందుకే నువ్వు కూడా మానే. అందరూ కట్టకడ మానేస్తే గొడవ ఉండదు. వెళ్ళటం వల్ల మమ్మల్ని అంటున్నారు. అందుకనే వేషధారులైన శాస్త్రులారా, మీరు చెయ్యరు, చేసేవారిని చేయను. వేషధారులైన విశ్వాసులారా, ఏమంటున్నాడు తెలుసా? మీరు చెయ్యరు, చేయరు. పరలోకం నా దేశం, పరదేశిని నెల మాయలోకమేగా నేను యాత్ర కూడాను. పరలోకము నా దేశము, పరదేశిని నెల మాయలోకమేగా యాత్ర కూడాను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను కొనసాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను కొనసాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నెల మాయలోకమే యాత్ర కూడాను. హల్లెలూయా. అది మన శాశ్వతమైన రాజ్యము పరలోకం. అది ఎంత అందమైందో నీకు తెలుసా? ఎప్పుడైనా చదివావా? దేవుడు పరలోక పట్టణమును నీ కొరకు నా కొరకు ఎంత సుందరముగా అలంకరించాడో తెలుసా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఏదో మనకేదో చేసేస్తారని అనుకోకండి. మనుషులు ఎవరు చెయ్యరు. మనుషులు చేయాలన్నా దేవుడు కృప లేకుండా ఎవడు మీకేమీ. అందుకని ముందు దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేసి మానవ ప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనుషులు ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, మరుక్షణమే ఆ మాటను ఏం చేస్తారు? మార్చి చేస్తారు, చెప్తారు. ఈ క్షణమే వారికి మనం ఏంటంటే మంచిగా కనబడొచ్చు, మరుక్షణమే వాళ్ళకి
మన మీద చెడు అభిప్రాయంగా మారిపోదు. కానీ దేవుని మాట మారదు. దేవుని ప్రేమ మారదు. దేవుడే మనం చెయ్యి విడవని వాడు, మన బలము, మన దుర్గము, మన శైలము అంతా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం ఏం చేయాలి తెలుసా? దేవుని చెప్పిన మాట ప్రకారముగా దేవుని ఎదుట తగ్గింపుతో, నువ్వు తగ్గింపును అలవర్చుకుని వేషధారను తీసివేసి నువ్వేం చేయాలి? ఒకవేళ నీ గురించి ఎవరేమనుకున్నా సరే, చాటుని నీ గురించి ఏం చెప్పుకున్నా సరే, ఒకవేళ నీకు తెలియకుండా మిగిలిన వారు అందరూ ఏదో చేసేద్దామన్న చేయని, ఏమవుతుంది? దేవుడు నిన్ను తీసుకొచ్చి తలగా చేస్తాడు. హల్లెలూయా. తెలుసా? ఆధిక్యత కోసం కాదు, ఆర్భాటాల కోసం కాదు. మనం ఏంటంటే మనం పైన అగ్రపీఠాలను ఆశించి కాదు. ఎందుకు రావాలో తెలుసా? దేవుని మాటకు విధేయతలో తగ్గించుకున్న వారమై ఉండాలి. తగ్గించుకున్న వారం, తగ్గించుకోవాలి. వాళ్ళు పలకరించలేదు కదా, అయినా సరే నువ్వు వందనాలు చెప్పు, అదే తగ్గి నాకెందుకులే అని అనుకో. హల్లెలూయా. వందనాలు చెప్పు. నేను అనుకుంటాను మన సంఘంలో వచ్చిన వాడు ఒకరికొకరు వందనాలు చెప్పుకొని నిజంగా వెళ్తారా? కొంతమంది ఒకరికొకరు మాట్లాడకుండానే వెళ్ళిపోతారు. ఎదురు కూర్చున్న వాళ్ళు వెనక, లేదా మధ్యలో కూర్చున్న వీళ్ళ పక్కన కూర్చున్న ఒకరికొకరు మాట్లాడుకోకుండానే వెళ్ళిపోతారు. ఆవిడతో నాకు మాట ఏంటి? మరి ఇదేం సమాధానం? కొంతమంది దైవ సేవకుడిని కూడా కలవకుండా వెళ్ళిపోతారు. అమ్మా, అప్పుడు ఈ పరిస్థితి ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుంది చెప్పండి. అలాగంటే తెలుసుకోవాలండి. ఎవరైనా చెప్తే వింటే నిజంగా తెలుసుకుంటుందా? ఎవరు చెప్పకపోతే ఇలాంటి ఆధిక్యతల కోసం, ఇలాంటి అగ్రపీఠాల కోసం, ఇలాంటి గర్వపు హృదయాలతో నిండి ఉంటే దేవుడు అంటున్నాడు, గర్విష్ఠులను దేవుడు అణిచివేయను. హల్లెలూయా. అణిచివేత. అందుకనే 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకనిమి కలుపుటకు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేది. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలు నరక పాత్రుడిగా చేస్తారు. అందుకనే అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాటికి బద్ధుడని మీరు చెప్పుతారు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపై ఉండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని, దానిపైన ఉన్న వాటి అన్ని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని, అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకున్నవాడు, మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని
దానిపై కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన ఆ, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటన్నిటినీ చేయవలసి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? వేషధ వేషధ సత్యాన్ని గ్రహించరు. నేనేదో దశం భాగం తీర్చే మట్టుకు సత్యాన్ని అనుసరించి నడకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడే. అంటే సత్యం చెప్పబడుతున్న అందులుగా ప్రవహిస్తున్న అందులారా, అవివేకులారా, ఎన్నిసార్లు మీకు చెప్పినా మారరే, మార్పు చెందరే. హల్లెలూయా. మారండి. మీ వేషధారాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టండి. దేవుని రాజ్యమునకు చేరటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి చెప్పబడే సత్యమైన మార్గం ఇది. హల్లెలూయా. నిన్నొచ్చి ఎంతకాలం బతిమాలతాం? అమ్మా తప్పు అయిపోయిందమ్మా అని ఎంతకాలం బతిమాలిపోతాం? ఒక ఆవిడ సంతలో కనపడి పాపం పాస్టర్ గారు ఉండలేక, ఈ అమ్మ మందిరానికి రాలేదు. ఎవరికొనే పాటర్ గారా, మొన్న మంచాన్ని పడి ఉన్నానా, నువ్వు వచ్చావా అంటుంది ఆవిడ. తప్పు అయిపోయిందమ్మా, నాకు తెలియలేదమ్మా. ఏ తప్పు అయిపోయింది? తెలియకపోతే తెలుసుకోవాలి. రావాలా వద్దా నువ్వు? మళ్ళీ ఇక్కడికి వచ్చి వందనాలు అంటున్నావు. వందనాలు ఎంతకాలం బతకాలని? అంటే ఒక్కసారి నీకు రాలేదన్న అంత బాధ వేసేసింది. మరి సేవకుడు నీ గుమ్మం దొక్కి ఎన్నిసార్లు నేను పిలిచాడు? వచ్చావా నువ్వు? వచ్చావా? అంటే సేవకుడు చెప్పింది అంటే దేవుని పక్షాన పనిచేసే సేవకుడు ఆ ఆ ప్రయాస, ఏమంటే ఆ కష్టం నీకు అక్కర్లేదు. కానీ నువ్వు ఒక్కసారి కష్టపడితేనే అయిపోతుంది తెలుసా? చాలా నీకు చెప్పని చెప్తుంది బాధ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వేషధారులారా, అందులైన వారులారా, ఇప్పుడైనను మీరేం చేయండి తెలుసా? పుదీనాలలోను సోపులోను జీలకర్రలోను నేను దశమ భాగం ఇచ్చాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటాం కాదురా బాబు. మీరేం చేయండి తెలుసా? మీరు ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి మీరు ఎన్ని చేసినా మీరు చేసే వాటిలో ఏం తెలియదు తెలుసా? న్యాయం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని మాట వినట్లేదు. వీటిని విడిచిపెట్టేశారు. వీటిని విడిచిపెట్టేసి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను ఉండెను అందులైన మార్గదర్శకులారా, ఆ ఆ ఒంటెని మింగేవారు మీరే. అయో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ లోపల ఆ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉంది. గుడ్డి
పరిసయుడా, ఇన్నయు పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా. లోపల శుద్ధి చేయి. ఈ లోపలంతా ఏముంది? అజిత్రేంద్రియం. లోపలంతా అది గ్యాస్ ఫామ్ అయిపోయింది, కుళ్ళిపోయింది. ఒకసారి విప్పితే చంపకూడదు. నీ ఆలోచన, నీ గర్వం, ఏమంటే అందుకని కళ్ళు బయట శుద్ధి చేసినట్టుగా చేస్తావేంటి? నీ లోపల శుద్ధి అవ్వకుండా మొదట నీ లోపల శుద్ధి అవ్వాలి. అది అప్పుడు వస్తుంది తగ్గింపు. ఆ ఇంజనీర్ గారికి ఎప్పుడు వచ్చింది తగ్గింపు? లోపల గర్వం ఉన్నంత సేపు, నేను ఉద్యోగస్తున్నంత సేపు వచ్చిందా? వాక్యానికి లోబడినప్పుడు లోన శుద్ధి చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది తెలుసా? లోపల ఎప్పుడైతే శుద్ధి అయిందో తగ్గింపు వచ్చింది. అప్పుడు దేవుని మందిరములో ఆయన ఏం చేశాడు? చాపలేశాడు, పరిచర్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీవు తగ్గింపు అనేది ఎప్పుడు వస్తుందంటే నీ లోపల, నీ అంతరంగము శుద్ధి. ఆ శుద్ధి కాకపోతే నువ్వేం చేస్తావు? అగ్రపీఠాలనే కోరుకుంటావు, ఆధిక్యతనే కోరుకుంటావు. మోకాళ్ళు వేయాలంటే సిగ్గుపడతావు. అయ్యో, నేను మోకాళ్ళు వేస్తే బట్టలు నలిగిపోతాయి. ఇలాంటి అయ్యో, నేను గట్టిగా ప్రార్థన చేయటం ఏంటి? మౌనంగా ఉండి ఏదో పెదాల ఇలా అలా ఆడించేస్తే ఆయన చూసినా ఏదో ప్రార్థన చేస్తుంది అనుకుంటాడు అనే వేషధారుల, దురాల, అలాంటి అంతులుగా ఉండొద్దని దేవుడు. అంటే సత్యం మన ముందు చెప్పబడుతుంది. సత్యం మన ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ముందు పెడుతున్నాడు. దాన్ని కూడా అంధత్వంతో నువ్వు గెట్టేస్తుంటే అందుకనక మనం ఏమంటాడు దేవుడు? మన ఏమంటాడు? హల్లెలూయా. కనుక మన లోపల శుద్ధి చేసేవారిగా, మన లోపల ఉన్న దాగి ఉన్న సమస్తమును శుద్ధి చేసుకుంటే మన పైనున్న వేషధారనంతా తొలగిపోతుంది. మన పైన ఉన్నటువంటి వేషధారనంతా తొలగిపోతుంది. అప్పుడు మనం వేషధారులం కాకుండా యథార్థవంతులు అవుతాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు, మానడు, మానడు. అమ్మ, మనం ఎక్కడ ఎంతంత గొప్ప వాళ్ళ దగ్గరికి తిరిగినా సరే, మా చెల్లికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది మా సన్యాకి. ఆంధ్ర యూనివర్సిటీలో కౌన్సిలింగ్. అక్కడ మా మాయ అప్పుడు ఉన్నాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మా నాన్న అన్నాడు, ఆడు ఉన్నాడు కదరా, నేను వెళ్తానని మా నాన్న తీసుకెళ్ళాడు, నన్ను రాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేమో ఒకటి జాయిన్ అమ్మాను. అది నా మాట కాదు, దేవుని మాట. మా మాయ ఏం చేశాడు? మా నాన్నగారికి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, నువ్వు ఎందుకు, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి మా నాన్న ఒకడు కూర్చోబెట్టి ఒక తన కింద ఉన్నటువంటి ఒక లెక్చరర్ని ఇచ్చి ఆ కౌన్సిలింగ్ పంపించి జాయిన్ చేసేసాడు, ట్రిపుల్ జాయిన్ చేసి. దేవుడు చెప్పిందేమో సివిల్ జాయిన్ అన్నమాట. అది కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం లాస్ అయింది. ఉద్యోగం మార్కులో పోయింది. ఇప్పుడు కూడా ఉద్యోగం లేని పరిస్థితి. చూసారా, దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మా సోనీ విషయంలో అయితే దేవుడు ఏ జాయిన్ చేయమంటే అదే జాయిన్ చేశాడు, అదే చదివించాడంటే ఉద్యోగం వచ్చింది. దేవుని మాట అలా ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, అందమైన పరలోకం మన కొరకు సిద్ధపరిచాడు. తెలుసా ఎంత అందంగా ఉంటుందో, సుందరంగా ఉంటుందో తెలుసా? మనం చెవులకి వీటికి మెళ్ళలో తగిలించుకున్నవన్నీ మన కాళ్ళ కింద తొక్కుకొని వెళ్ళిపోతామండి.
అలాంటి వాటితో కట్టాడు దేవుడు, తెలుసా? ఆ, నువ్వు ఎంత గొప్పోడి దగ్గరికి వెళ్ళినా ఇంతకీ విషయం చెప్తామని జాయిన్ చేశాడా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం డబ్బులు కట్టలేకపోయాను. మా ఆయన ఫోన్ చేస్తే నా దగ్గర డబ్బులు ఎక్కడికి రాను, తెలుసా? ఎంత గొప్పోడి దగ్గరికి వెళ్ళినా ఏముండదు, అదే వాసన, అదే వాసన, తెలుసా? ఆ, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవుడు ఒక్కడే మనల్ని ప్రేమించి తన న్యాయమును సత్యమును మన ముందు పెడుతున్నవాడు. అందుకని ఆయన న్యాయమును తప్పిపోతున్నప్పుడు, ఆయన సత్యాన్ని దాటిపోతున్నప్పుడు దేవుడు ఏంటంటున్నాడు? వేషధారులారా మారండి, మారండి. వ్యర్థమైన వాటికి పిలుపుతున్నారు. మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన, మిమ్మల్ని నెమ్మదినివ్వగలిగిన నా మాటను మీరు వినండి. దేవుడు మీరు పైపైన పోసుకుని వస్తాం కాదు, పైపైన మనము పాంకుని వస్తాం కాదు, నీ లోపల శుద్ధంగా ఉండాలి, లోపల శుద్ధంగా ఉండాలి. నీ అంతరంగము దేవునికి అంగీకారంగా ఉండాలి, అంగీకారంగా. నువ్వు చెయ్యవు, చేసే వాళ్ళని కూడా చెడగొడుతున్నాను. ఇదే అంత శాంతి చేసేవా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వేషధారణ, అలాంటి దేవుని పరిచర్యకు ఆటంకమైన మనసు, తలంపులు లేకుండా మొట్టమొదటిగా నీ లోపల, నీ అంతరంగం అంతటిని అమ్మా ఎదురు వచ్చేస్తున్నా అమ్మా, లోపల అంతరంగం అంతా ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, కడుక్కో. మీరే కాదు, ఎవరికి వాళ్ళే కడుక్కో. ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి జడ్జి చేయడానికి కాదు ఇక్కడికి వచ్చేది. వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు కాదు. ఇక్కడ నువ్వు దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావో చూసుకోవడానికి రావాలి. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవునికి కోరుకున్న సరిపడినట్టుగా తగ్గింపు నీలో ఉందో లేదో, లేకపోతే దాన్ని సరి చేసుకోవడానికి రావాలి. ఆధిక్యతను కోరుకోవడానికి కాదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆధిక్యతలు కాదు, అగ్రపీఠాలు కాదు, మనుషులు పొగుడనంత మాత్రాన మనకి ఏమీ దేవుడు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఎవరు మెచ్చుకున్నారు? దేవుడు. హల్లెలూయా. అలా దేవుడు మెచ్చుకునేటట్టుగా నమ్మకంగా ఉండాలి. నమ్మకం. అంతేగాని ఇప్పుడు కూడా అపనమ్మకస్తులుగా, వేషధారులుగా, చెప్పిన సత్యాన్ని, మన ముందు పెడుతున్న న్యాయాన్ని కాలదన్నుకున్నటువంటి అజ్ఞానులుగా, మూడులుగా ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం ఉన్నావు? నీ వయసు అయిపోయింది, నీ జీవితం ముగిసిపోయింది. అప్పుడు ఏంటి? అప్పుడు తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా? అప్పుడు నీ గతి ఏమవునో తెలుసా? తెలియపడమేంటి? దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు దేవుని ఎదుట నీ ఆత్మ నిలబడాలి. నిలబడినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని ఆ తీర్పులో నువ్వు తప్పించుకోలేవు. అందుకే ముందుగానే దేవుని మాట విని రక్షించబడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వింటే రక్షించబడతావు, వినకపోతే గర్వంతో ఊగిపోయావు అనుకో, అక్కడ ఊపుతాడు ఆయన. అమ్మా,
అక్కడ ఊపుతాడు. తరాలు మారిన, యుగాలు మారిన నా యేసు మారడు. నువ్వు ఉన్నవాడు ఇంటికి వెళ్ళినా, లేనివాడి ఇంటికి వెళ్ళినా, ఏ కులం వాడి ఇంటికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి, ఇదే స్వార్థం, ఇదే పక్షపాతం కనపడుతుంది తప్ప నా యేసు దగ్గర ఉన్నటువంటి సమానత్వం, నా యేసులో ఉన్న ప్రేమ ఎవ్వడు చూపించలేడు. హల్లెలూయా. నా యేసయ్య విడిపించినట్లుగా పాప శాపము నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవ్వరూ ఇప్పుడైనా ఆ వేషధారణ, నీ ముసుగు, అంధత్వాన్ని విడిచిపెట్టి, నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ లోపల ఉన్నదంతా శుద్ధి చేసుకుని దేవుని సత్యానికి, దేవుని న్యాయానికి లోబడి సంఘానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా, దేవునికి నమ్మకస్తురాలు. సంఘం అంటేనే దేవునికి నమ్మకంగా, దేవుడికి నిండైన అద్భుతాలు కలగాలి, నిండైన దీవెనలు కలగాలి. నువ్వు రాకపోతే ఇక్కడ పరిచర్య ఆగిపోతుందని ఆలోచన పెట్టుకో. లేదో నువ్వు చేయకపోతే నువ్వు అంతేగాని సంఘ క్షేమమును కోరేవానిగా ఉండాలి తెలుసా? సంఘాన్ని పాడు చేసేవారిగా అలాగా దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఏదో నీ అవసరం కోసం ఏదో మర్మాలు పెట్టేటువంటి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన నీ కార్యం జరిగినంత మాత్రాన సత్యమందు న్యాయమందు నిలవబడకపోతే అందముగా అలంకరించిన పరలోకంలోకి నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు, వెళ్ళలేవు. వెళ్ళాలంటే సత్యం ఉండాలి, వెళ్ళాలంటే ఆ న్యాయమందు నిలిచిన దానిగా ఉండాలి. వేషధారణ కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే సత్యమందు న్యాయము జరిగించే వారిగా, మనం చెప్పేటువంటి శాస్త్రులను పోలి, పరిచర్యను పోలిన వారిగా కాక, మనము తన్ను తాను మనం తగ్గించుకొని, మనము ఆయన అనేకులకి పరిచారకులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని ప్రేమను పంచేవారిగా మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలని, సంఘం ఉండాలని దేవుడు మనకి ఈ మాటలు వెల్లడిపడుతుంది. బయట కాదు మీరు శుద్ధి చేసుకునేది, మీ లోపల ఉన్నది శుద్ధి చేయి. లోపల ఉన్నది, లోపల ఉంది చూసావా? పక్షపాతం చూసే బుద్ధి, అది శుద్ధి అవ్వాలి. లోపల ఉంది చూసావా? పైకో మాట మాట్లాడి లోపల దాచుకున్న చూసావా? ఆ బుద్ధి తీసి ఆ ఆలోచనలు కడిగేసి, ఆ ఆలోచనలు కడగమని శుద్ధి అగునట్లుగా దేవుని పాదాలు పట్టుకో. లోపలంతా శుద్ధి అగితే ఏమవుతుందో తెలుసా? లోపలంతా ఎప్పుడైతే శుద్ధిగా మార్చబడ్డావో, అలంకరించబడ్డావో, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు, దేవుని శక్తితో నింపబడతావు, దేవుని మాటలతో నింపబడతావు. అప్పుడు దేవుని సత్యమును జరిగించే పాత్రగా, దేవుని న్యాయమును జరిగించేటువంటి జీవితముగా నీ జీవితం మారిపోతుంది. దేవుని పోలిని దేవుని మహిమ నీలో ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని కొరకు పాడగలుగుతావు, దేవుని కొరకు ప్రకటించగలుగుతావు, దేవుని కొరకు ప్రార్థించగలుగుతావు. ఇది జరగనంత సేపు పాడలేవు, ప్రార్థించలేవు, స్తుతించలేవు. అలాగే పైకి మట్టుకు క్రైస్తవుడు, పైకి మట్టుకు నువ్వు బాప్తిసం పొందావు, పైకి మట్టుకు ముసుగు వేసుకుని వచ్చి మందిరంలో ఉంటున్నావు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, దేవుని జనాంగమా, దేవుడి ఏర్పరుచుకున్న జనమా, ఆలోచన. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి
నీ వేషధారిని విడిచిపెట్టి మనము దేవుని పనిని జరిగించు వారిగా. ఏదో ఒట్టు పెట్టుకున్నంత మాత్రాన ఏమైపోతుందండి? అయ్యి బాబే ఒట్టేసావు నువ్వు, ఒట్టేస్తే ఏమైపోతుంది? ఏమైపోతుందండి? ఏమైపోతుంది? ఏమీ కాదు. అందులో ఒక్కటైనా మనం దాన్ని చేయలేదు కదా, దాని మీద ఒట్టు పెట్టడానికి అధికారం మనకు ఎక్కడ ఉంది? దేవుని బలిపీఠము శక్తి కలిగి, దేవుని మందిరము పరిశుద్ధ స్థలము ఏమండి ఆశీర్వదించబడిన స్థలం, అది ఉన్నతమైనది. అంతే తప్ప వాటి మీద వీటి మీద ఒట్టు పెడితే, బంగారాల మీద ఒట్టు పెడితే వాటి వలన వచ్చేదేమి కనుక ఈ మాటలు దేవుడు మనం పెట్టారు. మోకరించి నీ లోపల ఏమున్నాయో గుర్తు చేయమని చెప్తారు. నువ్వు మౌనంగా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే తెలుసా, నువ్వు కేవలం నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి లోబడలేనటువంటి మూర్ఖురాలు అనాలు, మూడురాలు అనాలు, వేషధారం అనాలు, నువ్వే అర్థం చేసుకో. అలాగా ఉండటం కాదుగా, దేవునికి తగినట్టుగా నువ్వు దశమ భాగం ఇవ్వచ్చు, లేకపోతే నువ్వు కానుక సమర్పించవచ్చు. ఏది సమర్పించినా ఆయన సత్యమును జరిగించాలి, ఆయన న్యాయ కట్టడల యందు నిలవాలి. నిలవకపోతే నువ్వు ఏది ఇచ్చినా ఏం చేసినా వ్యర్థమే. అది వేషధారనే. అలాంటి వేషనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారణ క్షమించడు.